అందరికీ వందనాలండి. రోమపత్రిక 6వ అధ్యాయాన్ని చదువుకుందాం. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపు వలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లనే రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడినని మీ ఎరుగుదురు. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునికి ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఏలైనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించట చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. అట్లయిన యెడల కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనగు వారం కామని పాపం చేయదుమా? అదన్నిటికీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తంగా పాపమునికే కానీ క్రీస్తు నిమిత్తంగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుషురీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేనివారై ఉంటుంది. అప్పటి క్రియల వలన మీకేం ఫలము కలుగును? వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతం మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, పరమపూజ్యుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, నీ ఘనమైన పాదములకే స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభా. ఇంతవరకు నాయన యేసయ్య మీరు మమ్మల్ని కాచి కాపాడారు, నడిపించారు ప్రభా. మీకు వందనాలు. అల్ఫులము యోగ్యులము ప్రభా. తండ్రి అని పిలవడానికి సరిపోయినటువంటి వారమైన మమ్మలను ప్రభా నీ కరుణగల రెక్కల చాటున భద్రపరుచుకుంటున్నందుకు నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు ప్రభా. అయ్యా నిజమే తండ్రి, అయ్యా కృప విస్తరిస్తూ ఉందని చెప్పి అయ్యా నాయన యేసయ్య నాయన పాపం చేస్తే ప్రభా అది నాయన యేసయ్య శాపంగా ఎంచబడుతుంది. కాబట్టి ప్రభా అయ్యా నీ కృపను నిరర్ధకము చేయక ప్రభా తండ్రి నీవు మాకు అనుగ్రహించిన కృపలో ప్రభా అయ్యా మా జీవితాలను ముందుకు సాగించేవారుగా ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలకి మాకు మీ కృప దయచేయండి ప్రభా. దేవాది దేవుడివైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి అయ్యా నీ వచ్చినప్పుడు ప్రభా నీ యొక్క రెండవ రాకడలో ప్రభా అయ్యా తండ్రి నాయన మేఘారుడవై నువ్వు వస్తూ ఉన్నావు. కాబట్టి ప్రభా సమస్త మానవాళి యొక్క నాయన నేను చూస్తూ ఉంటారు ప్రభా. అయ్యా తండ్రి నాయన నిన్ను ఎరుగని బిడ్డలైతే రొమ్ము కొట్టుకొనుచు ప్రభా అయ్యో ప్రభా మేము నమ్ముకోలేకపోయాం, నిన్ను ఎరగలేకపోయాం, నీ నామాన్ని తెలుసుకోలేకపోయామని వారు ఎంతగానో ప్రభా తన శక్తిని ఆశ్రయించలేని వారందరూ ఎంతగానో బాధపడతారు ప్రభా. నిన్ను నమ్ముకున్న మేమైతే ప్రభా ఆనందంగా నీతో పాటు ఉంటాం ప్రభా. అట్టి ధన్యత నీ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.